అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరుస భూ ప్రకంపనలు ప్రకాశం జిల్లాను హడలెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం గుప్పిట్లో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. 3 రోజుల్లో 3 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. భూమి కంపించడంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అసలేం జరుగుతుందో తెలియక జనాలు ఆందోళనకు గురవుతున్నారు. 10:36 బాగా వచ్చింది. నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం. ఇంత బాగా రావటం ఇదే ఫస్ట్ టైం. అదే ఇప్పుడే ఒడ్లు కాటా వేసి నేను ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లో వెళ్ళగానే భూమి కంపించింది. దాని ఎఫెక్ట్కి భయపడి కొంచెం నేను బయటకు వచ్చాను. దర్శి నియోజకవర్గంలో వరుసగా 3 రోజుల పాటు భూమి కంపించింది. ఈ నెల 21న ఉదయం 10:30 గంటలకు దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, కురిచేడు మండలాల్లోని పలు గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. ముండ్లమూరులో భూమి కంపించడంతో స్కూలు విద్యార్థులు, ఇళ్లలో ఉన్నవారంతా రోడ్లపైకి పరుగులు తీశారు. ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, ముండ్లమూరు గ్రామాల్లోనూ భూమి కంపించింది. మరోవైపు తాళ్లూరు మండలం గంగవరం, తాళ్లూరు, రామభద్రాపురంలో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. కురిచేడు, దర్శి మండలాల్లో కూడా అక్కడక్కడ భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న ముండ్లమూరులో మరొకసారి 1 సెకను పాటు భూమి కంపించింది. మారెళ్ల, సింగన్నపాలెం గ్రామాల్లోనూ భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. దీంతో ప్రకాశం జిల్లాలో వరుస భూ ప్రకంపనలపై మంత్రులు దృష్టి సారించారు. దర్శి నియోజకవర్గంలో తరచూ భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్తో సంప్రదించాలని కలెక్టర్కు సూచించారు. అవసరమైతే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలతో కూడా చర్చించి సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.